ఘోర తపస్సు. రామ్ 2 కోట్లు పూర్తి చేయటం మహాఘోర తపస్సు. 1996లో ప్రారంభించి ఫిబ్రవరి 2026 సంవత్సరానికి 2 కోట్లు రామ్ రాయటం, మళ్ళీ 9 లక్షల సార్లు ప్రదక్షిణ చేస్తుండగా రామ్ జపించడం ద్వారా 2 కోట్లు పూర్తి చేయగలిగా. రాయటం 1,16,00,000. ప్రదక్షిణలో 9 లక్షలు ఎట్లా చేయగలిగానో మీకు చెబుతా. ఇప్పుడు 2004లో ప్రారంభించి 1 సంవత్సరం నాటుపాటు చేసి, అంటే ఇంట్లో స్టూల్ పెట్టుకుని 140 సార్లు, ప్రతి ప్రదక్షిణకి 10 సార్లు రామ్ జపించడం, రోజుకి 1400 సార్లు వేసుకున్నా. (2009) నుంచి ఈరోజు వరకు, ఫిబ్రవరి 2026 14 అంటే ఇది కొనసాగుద్ది. ఇప్పటి వరకు ఆపకోకుండా ప్రతిరోజు 180 సార్లు ప్రదక్షిణ చేయటం ఇంట్లో. కొన్నాళ్ళు అయితే సెలవు రోజు గుడికి వెళ్ళి కూడా, గుడిలో రాముల వారి విగ్రహం ఉంటే రాముల వారికి ప్రదక్షిణ చేసే విధంగా ఉంటే ఆయనకి, లేదంటే విష్ణుమూర్తి అవతారాలు ఎవరన్నా సరే వాళ్ళకి, లేదంటే ఆంజనేయ స్వామికి, ఆయన మనసులో రాముల వారు ఉంటారు కాబట్టి ఆంజనేయ స్వామికి, ఈ విధంగా గుళ్ళో ప్రదక్షిణకి ఇంకెక్కువసార్లు రామ్ జపిస్తాం. ఇంట్లో ప్రదక్షిణకి చిన్నది కాబట్టి స్టూలు 10 సార్లు దొరుకుద్ది. రోజుకి 1400 సార్లు వేసుకోవచ్చు. గుడికి వెళ్తే ఇంట్లో చేసి మళ్ళీ గుళ్ళో చేయటం. ఈ విధంగా 17.5 సంవత్సరాలు రోజు 1400 సార్లు 140 ప్రదక్షిణలకి రామ్ జపించడం. దాని ద్వారా 90 లక్షలు రాముల వారి రామ్ అనే మంత్రాన్ని, రామ్ని జపించారన్నమాట. రెండు కలుపుకొని 2 కోట్లు పూర్తి చేయగలిగాయి. ఇది నా ఘోర తపస్సు. దీనిపైన మళ్ళీ హనుమాన్ చాలీసా చదవటం, ఆంజనేయ దండకం చదవటం, సప్తముఖి హనుమత్ కోసం చదవటం, పంచముఖి హనుమత్ కోసం చదవటం, ఆంజనేయ సహస్రనామాలు చదవటం ఆపకోకుండా ప్రతిరోజు. (1990) నుంచి ప్రారంభించాను హనుమాన్ చాలీసా చదవటం. దాదాపుగా నాకు తెలిసి అయితే 96 నుంచి అయితే ప్రతిరోజు చేస్తున్నాను. పొద్దున్న సాయంత్రం పూజలు. ఇది ఘోర తపస్సు.
అసలు 2 కోట్లు రామ్ మంత్రాన్ని రాయటం, విడిగా మళ్ళీ ప్రదక్షిణ ద్వారా చేపించటం సాధించానంటే నాకే ఆశ్చర్యకరంగా ఉంది. కానీ ఇది ఈరోజు అసలు ఇది అద్భుతం. ఇది నేను చేయగలిగానంటే ఖచ్చితంగా నా వల్ల కాదు. ఇది ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆయన చేపించుకున్నాడు. ఆయన నాకు బలం ఇచ్చి, సమయాన్ని ఇచ్చి, నాకు అన్నీ సమకూర్చి, నాకు అవకాశాన్ని ఇచ్చి, ఇది అసాధ్యం. ఆయన అండ నాకు లేకపోతే ఇది నేను సాధించలేను. ఖచ్చితంగా ఆయన కళ్ళలో పడ్డాను కాబట్టికే, ఆయన నన్ను ఎన్నుకున్నాడు కాబట్టికే ఇది నేను సాధించగలిగాను. ఇది ఘోర తపస్సు.